ఐసీసీ నిర్వహించే మెగా టోర్నీల్లో భారత్ పాకిస్తాన్ మ్యాచ్లకుండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ట్రోఫీకే తలమానికమైన ఈ సమరంపై విశ్వవ్యాప్తంగా ఫైనల్కు మించిన ఆసక్తి ఏర్పడుతుంది. అటు టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోవడంతో పాటు బ్లాక్ మార్కెట్లో అయితే లక్షల్లో పలుకుతాయి. ఇక ఐసీసీకే కాకుండా బ్రాడ్కాస్టర్లకు కూడా కాసుల పంట పండుతుంది. అందుకే ఈ రెండు జట్లను ఒకే గ్రూపులో ఆడిస్తారు. అయితే ఈ నెల 7 నుంచి జరిగే టీ20 వరల్డ్ కప్లో తమ జట్టు భారత్తో ఆడబోదని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించడం అందరినీ షాక్కు గురి చేస్తోంది. ఎందుకంటే పాక్ నిర్ణయం కారణంగా ఈ మ్యాచ్ జరగకపోతే ఏకంగా $250 మిలియన్ అంటే భారత కరెన్సీలో 2200 కోట్ల రూపాయలు నష్టం ఏర్పడుతుందని మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం తెలుస్తోంది. ప్రసార హక్కులు, ప్రకటనల రేట్లు, స్పాన్సర్షిప్, టికెట్ల విక్రయాలు, ఇతర వాణిజ్య కార్యకలాపాల ఆధారంగా ఈ విలువ లెక్కించినట్లు సమాచారం. అంతర్జాతీయ క్రికెట్లో మరే మ్యాచ్కు కూడా ఎంత విలువ కనిపించదు. మరోవైపు బ్రాడ్కాస్టర్ స్టార్ గ్రూప్ కూడా తమ వ్యాపార ప్రకటనల రూపంలోనే 250 కోట్ల రూపాయల వరకు కోల్పోనుందని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. అయితే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా ప్రకటనల రేటు 10 సెకన్లకే 40 లక్షల రూపాయల వరకు పలుకుతుంది. వాస్తవానికి ప్రపంచ కప్లో ఓ మ్యాచ్ సగటు విలువ 138 కోట్ల రూపాయలు మాత్రమే ఉంటుంది. మరోవైపు షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15న జరగాల్సిన భారత్ పాక్ మ్యాచ్ ఆగిపోతే ఇరు బోర్డులకు కూడా 200 కోట్ల రూపాయల నష్టం రానున్నట్లు సమాచారం. అయితే అత్యంత ధనిక బోర్డు బీసీసీఐకి ఈ నష్టం చిన్నదే కావచ్చు, కానీ పీసీబీకి మాత్రం గట్టి దెబ్బే పడనుంది. ఆ బోర్డుకు ఐసీసీ నుంచి అందే వార్షిక ఆదాయమే 325 కోట్ల రూపాయలు. దీనికి తోడు మ్యాచ్ నుంచి స్వచ్ఛందంగా తప్పుకుంటుంది కాబట్టి బీమా రక్షణ కూడా ఉండదు. అలాగే ఐసీసీ విధించే పెనాల్టీ, ప్రసారకర్తల నుంచి చట్టపరమైన చర్యలను కూడా పాక్ బోర్డు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీంతో ఒక్క బాయ్కాట్ నిర్ణయంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆర్థిక పునాదులు కదిలే పరిస్థితి నెలకొందని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.